హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సంతు రమ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ ఆల్ గుడ్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను నా సింపుల్ డైలీ రొటీన్ని పోస్ట్ చేస్తున్నానండి. ఈ వీడియో ఫ్రైడే అండ్ సాటర్డే రోజు తీసిన వీడియో అండి. ఫ్రైడే సాటర్డే రోజు అయితే నేను 2 days పక్కాగా మార్నింగ్ లేసి ఇల్లంతా ఊడ్చి మాప్ పెట్టేసుకుంటాను. వారంలో ప్రతిరోజు నాకు పూజ చేసుకోవాలని ఉంటుందండి. అప్పుడప్పుడు పాసిబుల్ అవుతుంది, అప్పుడప్పుడు పాసిబుల్ అవ్వదు. కానీ శుక్ర శనివారాలు మాత్రం పక్కాగా నేను పూజ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. అలానే ఎవ్రీ ఫ్రైడే సాటర్డే నేను గడప ముగ్గు పెట్టుకుంటాను. గడప ముగ్గు పెట్టుకున్న రోజు ఆ రోజు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు చిన్నప్పటి నుండి ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి ముగ్గులు వేయడం అన్నా, మెహందీ డిజైన్స్ అన్నా నాకు చాలా ఇష్టం. నేను చాలా క్యూరియాసిటీతో వేస్తూ ఉంటాను. నాకు ఈ డిజైన్స్ ఎంత ఇష్టం అంటే న్యూస్ పేపర్లో కానీ లేకుంటే ఏదైనా మ్యాగజైన్లో కానీ ముగ్గుల డిజైన్స్ వస్తాయి కదా, వాటిని నేను ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేదాన్ని. నా ఇష్టాన్ని చూసి మా అన్నయ్య వాళ్ళు కూడా నాకు ఏదైనా ముగ్గు నచ్చితే, ఇది నచ్చింది అన్నయ్య, ఈ ముగ్గు నచ్చింది అని అంటే దాన్ని ప్రింట్ తీసి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. ఈ ఇంట్రెస్ట్ అంతా 10th క్లాస్ వరకే ఉండేదండి. 10th దాటిన తర్వాత ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. తర్వాత పెళ్ళైన తర్వాత మళ్ళీ ఈ ఇంట్రెస్ట్ మళ్ళీ స్టార్ట్ అయింది ముగ్గులు వేయడం అనేది. ఇప్పుడు అమ్మ అండ్ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎవ్రీడే వేయకపోయినా కానీ సంక్రాంతి రోజు మాత్రం పక్కా నేనే వేస్తాను. నేను ఈ ఇయర్ వేసిన ముగ్గు నేను పోస్ట్ చేస్తాను చూడండి. ఈ ఇయర్ అంటే 2025 సంక్రాంతి నేను అత్తమ్మ వాళ్ళ ఇంట్లో జరుపుకున్నాను. ఆ రోజు నేను వేసిన ముగ్గులు చూడండి. సంక్రాంతి అండ్ కనుమ రోజు వేసిన ముగ్గు. నేను వేసిన ముగ్గులు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. ఆ రోజు వేసిన ముగ్గులు చాలా బాగున్నాయని మా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అన్నారట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ముగ్గులు మీకు నచ్చాయా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇది నా ముగ్గుల స్టోరీ అంతే. అండ్ మెహందీ డిజైన్స్ కూడా వేస్తాను. అది ఇంకోసారి వేసినప్పుడు నేను వీడియో తీసి పోస్ట్ చేస్తాను. ఇక వీడియోలోకి వచ్చేస్తే నేను స్నానం చేసి మళ్ళీ వంటగదిలోకి వచ్చేసాను. ప్రసాదం కోసం పరమాన్నం వండుదాం అనుకున్నాను. సో బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టేసి రైస్ని ఉడకబెడుతున్నాను. రైస్ ఉడికాక నేను బెల్లం వేసేసి మిక్స్ చేసి కలుపుకుంటున్నాను. నెక్స్ట్ నెయ్యి హీట్ చేసి అందులో డ్రై ఫ్రూట్స్ వేగాక దీన్ని కూడా పరమాన్నంలో కలుపుకుంటున్నాను. ఈ పరమాన్నంలో కొన్ని పాలు వేసి ఉడికించాల్సింది నేను అసలు మర్చిపోయాను. నెక్స్ట్ దేవుని విగ్రహాలకి పూలతో అలంకరించుకొని పూజ చేసుకొని దేవుని ప్రసాదం పెట్టాను. ఎందుకోనండి, పూజ చేసినప్పుడు ఆ రోజు చాలా బాగా అనిపిస్తుంది. డే అంతా హ్యాపీగా గడుస్తుంది. నెక్స్ట్ పూజ కంప్లీట్ చేశాక మాకు దగ్గరలో ఉన్న టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి వచ్చాము. ఇంటికి వచ్చేసరికి నేను ఆర్డర్ చేసిన పార్సల్ అయితే వచ్చింది. అదే ఓపెన్ చేసి చూస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశాక ఇది ఓపెన్ చేస్తున్నాను. ఈ ఐటమ్ అనేది నేను మీషోలో తీసుకున్నాను. జస్ట్ 179 రూపీస్కే పడింది. నేను స్క్రీన్ షాట్ ఇక్కడ పక్కన పెట్టున్నాను. ఎవరైనా కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. వీటిని చూసి మా హస్బెండ్ ఇవి ఎందుకు ఆర్డర్ పెట్టావు, దేనికి యూజ్ అవుతాయి అని అడిగేసరికి నేను షాక్ అయ్యాను. నేను దీన్ని డెకోర్ ఐటమ్ లాగా ఆర్డర్ పెట్టాను. డెకోర్ ఐటమ్ అనుకున్నాను. నేను అనుకున్న సైజ్ కంటే చాలా చిన్నగా వచ్చాయి ఇవి. ఇది సైజులోకి వచ్చేస్తే నా అరచేతి అంతా ఉంది. నేను దీని డబుల్ సైజ్ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ చాలా చిన్నగా వచ్చింది. అది కొంచెం డిసప్పాయింట్ అనిపించింది నాకు. కానీ నాకు చూడ్డానికి అయితే బాగా అనిపించింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఇందులో ఏ ఐటమ్స్ పెట్టుకోవాలి, ఎలా పెడితే మంచిగా కనిపిస్తుంది, ఎలిగెంట్ లుక్ వస్తుందో నేను ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ నేను ఆర్టిఫిషియల్ ప్లాంట్స్తో చూపిస్తున్నాను. నా దగ్గర ఇలా చిన్న సైజు ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ 2 ఉండేవి. సో అవి ఇందులో మంచిగా ఫిక్స్ అయిపోయాయి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఫిక్స్ చేసిన తర్వాత. రియల్ ప్లాంట్స్ మెయింటైన్ చేయలేని వాళ్ళైతే ఇలా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్తో ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. చూడ్డానికి కూడా లుక్ చాలా బాగా కనిపిస్తుంది. వీటిని కిచెన్లో అయినా, హాల్లో అయినా, టీవీ యూనిట్లో, లేకుంటే బెడ్రూమ్లో అయినా, స్టడీ యూనిట్లో అయినా బాగుంటుంది. వీటికి పెద్ద మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కదా. నెక్స్ట్ రియల్ ప్లాంట్స్ని ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తాను. నెక్స్ట్ నా దగ్గర అవైలబుల్ ఉన్న గాజు గ్లాస్ తీసుకొని అందులో ఫిక్స్ చేసేసి అందులో వాటర్ పోసేసుకున్నాను. పాత మనీ ప్లాంట్ ఉంటే అది ఇందులో ఫిక్స్ చేస్తున్నాను. చూడ్డానికి బాగుంటుంది కదా అని చెప్పి.
నాకు ఇంతక ఆర్టిఫిషియల్ ప్లాంట్స్‌తో పెట్టాం కదా! దానికంటే ఈ మనీ ప్లాంట్ పెడితే నాకు న్యాచురల్ లుక్ అనిపిచ్చింది. ఎంతైనా రియల్ ప్లాంటే గదండీ! చూడండి ఎంత బాగా అనిపిచ్చిందో. మీకు ఈ రెండిటిలో ఏ లుక్ బా అనిపిచ్చిందో నాకు కామెంట్ చేయండి. నాకైతే మనీ ప్లాంట్ అయితే చాలా బా నచ్చింది. నెక్స్ట్ మన ఇంట్లో చిన్న సైజ్ ఇలా చిన్న జార్స్ ఉంటాయి కదా! గ్లాస్ జార్స్. వాటిలో కూడా మనీ ప్లాంట్ పెట్టుకోవచ్చు కదా! సైజ్ చిన్నగా మంచిగా ఫిక్స్ అవుతదని చెప్పేసి నేను అలా కూడా ట్రై చేశాను. సేమ్ ఇందాక గ్లాస్ జార్‌లో ఎలా వాటర్ పోసేసి మనీ ప్లాంట్ పెట్టానో, ఇందులో కూడా సేమ్ వాటర్ నింపి మనీ ప్లాంట్ పెట్టాను. ఇలా కూడా లుక్ బా అనిపిచ్చింది. ఇలా చిన్న సైజ్ జార్ పెడితే ఆ హాఫ్ మూన్‌కి కరెక్ట్ ఫిక్స్ అవుతదని అలా అనిపిచ్చింది. గ్లాస్ అయితే కొంచెం పెద్దగా ఉంటుంది కదా! ఇలా చిన్న జార్ పెడితే ఈ హాఫ్ మూన్ లుక్కు ఇంకా ఎలిగెంట్‌గా కనిపిస్తదని చెప్పి. సో, ఫైనల్‌గా ఈ 3 లుక్స్‌లో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇవే కాకుండా మనకి జడలో పెట్టుకునే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా! వాటిని కూడా ఇందులో పెట్టేసేయొచ్చు. ప్లెయిన్‌గా అలా పెట్టినా బానే ఉంటుంది. అలా నా దగ్గర పెడదామంటే అవైలబుల్ లేదు. ఇప్పుడు నేను టీవీ యూనిట్ దగ్గర సెట్ చేస్తున్నాను. సైజ్ వైస్‌గా మాత్రం చాలా చిన్నగా అనిపించింది. అదే కొంచెం సైజ్ పెద్దగా వచ్చుంటే లుక్ వైస్‌గా ఇంకా బాగా అనిపించేది. మా టీవీ యూనిట్ అనేది ప్లెయిన్‌గా ఏ ఐటెమ్స్ లేకుండా ఉన్నాయి కాబట్టి ఇవి పెట్టేసరికి లుక్ చాలా బాగా కనిపించింది. చూడండి ఫైనల్ లుక్ ఎలా ఉందో. నెక్స్ట్ లంచ్‌లోకి దొండకాయ ఫ్రై చేస్తున్నాను. ఆల్రెడీ నేను నైట్ చేసిన కాకరకాయ పులుసు ఉండింది. దానిలోకి ఈ దొండకాయ ఫ్రై అయితే బావుంటుందని చెప్పి దొండకాయ ఫ్రై చేస్తున్నాను. ఈ దొండకాయ ఫ్రై చేసినప్పుడు దొండకాయలు నిలువుగా కట్ చేసినా కూడా చాలా బావుంటుంది. మసాలా కర్రీ చేసినా కూడా చాలా బావుంటుంది. పెళ్ళికి ముందు వరకి దొండకాయ ఫ్రై, దొండకాయ కర్రీ, దొండకాయ పచ్చడి ఏది నచ్చేది కాదు. పెళ్ళయ్యాక అన్నీ అలవాటు చేసుకున్నాను. బీరకాయ అంటే కూడా అస్సలు నచ్చేది కాదు. అన్నీ పెళ్ళయ్యాక మనం అర్థం చేసుకుంటాము. అన్నిట్లో కాంప్రమైజ్ అవుతాం కదా! మెయిన్‌గా డెలివరీ అయ్యాక దొండకాయ కర్రీ అండ్ బీరకాయ కర్రీలు ఎక్కువగా పెడతారు. ఎందుకంటే పాలు పడతాయని చెప్పి. అప్పటినుండి కొంచెం కొంచెంగా అలవాటు చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు పర్లేదు బానే తింటున్నాను. పెళ్ళవ్వక ముందైతే అమ్మ అది చేయకు, ఇది చేయకు, నాకు ఈ కర్రీ వండిపెట్టు, ఆ కర్రీ వండిపెట్టు అనే ఫ్రీడమ్ అనేది మనకి చాలామందికి ఉంటుంది. పెళ్ళయ్యాక మాత్రము అవన్నీ కొలాప్స్ అయిపోతాయి. అలానే వంట కూడా నేను పెళ్ళవ్వక ముందు అసలు నేర్చుకోలేదు. పెళ్ళయ్యాకనే అన్నీ నేర్చుకొని అన్నీ అలవాటు చేసుకుంటున్నాను. మా బాబు కోసం కూడా నేను కొన్ని అలవాట్లు చేంజ్ చేసుకోవాల్సొచ్చింది. పెళ్ళయ్యాక అమ్మ కాల్ చేసి, "ఇప్పుడు ఏం కర్రీ వండుకున్నావంటే" నేను ఇలా దొండకాయ, బెండకాయ, బీరకాయ అని చెప్తే, మా అమ్మ "పెళ్ళికి ముందు అస్సలు తినేదానివి కాదు. పెళ్ళయ్యాక ఎంత బాగా చేంజ్ అయ్యావో" అని మా అమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ సినారియో అనేది అందరి ఆడపిల్లల్లో చాలా కామన్. ఇంకా పిల్లలు పుట్టాక మాత్రం మన పేషెన్స్ లెవెల్స్ పెంచుకోవాలి. వాళ్ళు చేసే అల్లరికి, ఇల్లు సర్దడానికి, వాళ్ళు తిండి తినకపోవడము, ఇలాంటివన్నీ చూస్తే మనకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అన్నీ వదిలిపెట్టి ఎటైనా ఒంటరిగా వెళ్ళాలనిపిస్తది. మెయిన్‌గా ఫస్ట్ అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాలనిపిస్తది నాకైతే. నాకు 2½ ఇయర్స్ బాబు ఉన్నాడు. వాడు రోజు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఇంట్లో ఏ పనులు చేయనివ్వకపోవడము, ఇల్లు సర్దడము, అన్నీ ఇంట్లో ఎత్తేయడము, అవన్నీ మళ్ళీ నేను నీట్‌గా సర్ది పెట్టుకోవాలి. ఎన్ని పనులు ఎక్స్‌ట్రా పనులు చేపిస్తాడైతే అన్ని ఎక్స్‌ట్రా పనులు చేపిస్తాడు. ఇవన్నీ కాకుండా నేను
వీడియోస్ షూట్ చేసి, పోస్ట్ చేసి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి. వీటన్నిటి కోసం నేను అసలు అప్పుడప్పుడు హెడేక్ వస్తుంది. అంతా ఇవన్నీ నాకు అవసరమా అనిపిస్తది అప్పుడప్పుడు. ఎందుకు ఈ లైఫ్ అనిపిస్తది. ఇవన్నీ వదిలిపెట్టి ఈ రెస్పాన్సిబిలిటీస్, ఈ ఫ్యామిలీ, ఈ వంట ఇవన్నీ పక్కన పెట్టేసి ఎటైనా సోలోగా ట్రావెల్ చేయాలనిపిస్తది. సినిమాకెళ్ళాలనిపిస్తది. కానీ ఇవన్నీ వదిలిపెట్టేసి మళ్ళీ నా హస్బెండ్, నా భర్త, నా బాబు అని చెప్పేసి, నా ఫ్యామిలీ అని చెప్పి వీళ్ళకి నేనే వండి పెట్టాలి. నేనే అన్నీ చూసుకోవాలి. నేను తప్ప ఇంకెవరు అని క్వెషన్ చేసుకొని మళ్ళీ అన్నీ ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ నా పనుల్లో నేను బిజీగా ఉంటాను. ఇవన్నీ ప్రతి అమ్మాయి, ప్రతి ఉమెన్ లైఫ్‌లో జరిగే ఇష్యూస్. నాకెందుకో షేర్ చేయాలనిపించింది. సో, అందుకే షేర్ చేశాను. సో, మీ లైఫ్‌లో కూడా మీకు కూడా ఎప్పుడైనా సోలోగా ట్రావెల్ చేయాలి, సోలోగా సినిమాకెళ్ళాలి అని ఎప్పుడైనా అనిపించిందా? పిల్లలు, ఫ్యామిలీ ఇవన్నీ వదిలిపెట్టి ఇలా ఎటన్నా వెళ్ళాలనిపించిందా? మీకు గనుక అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. ఇక వీడియోలోకొచ్చేస్తే నేను మొన్న ఊరెళ్ళినప్పుడు మొక్కజొన్న కంకులు ఒలిసినవి ఉంటే నేను తీసుకొచ్చాను. వాటిని ఈవినింగ్ ఇలా స్నాక్స్ లాగా మక్కగారెలు చేస్తున్నాను. అవి చాలా లేతగా ఉండేసరికి ఫస్ట్ మిక్సీ పట్టినప్పుడు చాలా మెత్తగా వచ్చింది. అందులో కొద్దిగా బియ్యపిండి యాడ్ చేసి నేను ఇలా గారెల్లాగా వేశాను. ఫస్ట్ అస్సలు రాలేదు. ఇట్లా బజ్జీలాగా వచ్చాయి. తర్వాత ఒక చిన్న కాటన్ క్లాత్ తీసుకొని గారెల్లాగా ఒత్తుకున్నాను. అప్పుడు షేప్ మంచిగా వచ్చింది. ఫస్ట్ 2, 3 టైమ్స్ బజ్జీలానే వచ్చాయి. వీడియోలో చూడండి ఫస్ట్ ఇలా బజ్జీలాగా షేప్‌లెస్‌గా అలా వచ్చింది. ఫస్ట్ బజ్జీని నేను ఇలా తిప్పి మంటలో వేస్తాను. మీకు కూడా ఇలా అలవాటు ఉందా? ఇలా దిష్టి తీయమని మా అమ్మ చెప్తుంది. సో, అలా తీస్తాను. నాకైతే కానుతో చేసిన ఏ ఐటెమ్ అయినా చాలా ఇష్టము. అందులో ఫస్ట్ ఐటెమ్ అయితే మక్కగారెలు అంటే చాలా ఇష్టము. మక్కగారెల్లో నాటుకోడి కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి తెలుసు మక్కగారెలు విత్ నాటుకోడి కర్రీ ఈ కాంబినేషన్ చెప్పాను కదా, ఫస్ట్ అస్సలు గారెలు రాలేదని. తర్వాత చిన్న కాటన్ కర్చీఫ్ ఉంటే దానిపైన గారెలు ఇలా ఒత్తుకొని మధ్యలో చిల్లులాగా పెట్టుకొని వేసుకున్నాను. అస్సలు నూనె అయితే అస్సలు పీల్చలేదు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. నాకు ఎప్పుడైనా మక్కగారెలు తినాలనిపిస్తే మనకి ఇక్కడ సిటీలో నాటు కంకులు అస్సలు దొరకవు. స్వీట్ కార్న్ కంకులు దొరుకుతాయి. వాటితో కూడా ఇలా మక్కగారెలా చేసుకోవచ్చు. అవి కూడా మిక్సీ పట్టినప్పుడు లేతగా ఉంటాయి కదా, అందులో కూడా కొద్దిగా బియ్యపిండి యాడ్ చేసి మక్కగారెల్లాగా చేసుకుంటే అవి కూడా చాలా బాగుంటాయి. ట్రై చేయకపోతే ఒకసారి అలా కూడా ట్రై చేసి చూడండి. సో, మక్కగారెలు అలా నాటు కంకులు దొరకకపోతే నేను స్వీట్ కార్న్ కంకులతో కూడా చేస్తాను. కొన్ని నేను ఈ మక్కల్లో కొన్ని పక్కన పెట్టేశాను క్రిస్పీ కార్న్ చేద్దామని చెప్పి. ఆ వీడియో కూడా నెక్స్ట్ వ్లాగ్‌లో పోస్ట్ చేస్తాను. ఇవాల్టికైతే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.